అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, నేను 23 ఇయర్స్ బ్యాక్ 23 ఏళ్ళ క్రితం, బహుశా 24 ఏళ్ళ క్రితం సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్దామని ప్రయత్నించాను. దానికి సంబంధించినటువంటి ఎంసీఏ కోర్సు కూడా కొంతకాలం చేయడం జరిగింది. అయితే నా మనస్సుకు, నా తత్వానికి, నేను జీవితం చేయదలుచుకున్న అనేక ఇతర పనులకు వల్ల సాఫ్ట్వేర్ ఫీల్డ్ నాకు సూట్ కాదని నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత కోర్స్ వదిలేశాను. తర్వాత గవర్నమెంట్ సర్వీస్లోకి, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ కోచింగ్ సెంటర్ నడిపాను చాలా సంవత్సరాలు. సో అయితే నాకు సాఫ్ట్వేర్ రంగం మీద, సాఫ్ట్వేర్ సంబంధించిన టెక్నాలజీస్ మీద పెద్దగా అవగాహన లేదు. కానీ అనేక మంది సాఫ్ట్వేర్ సంబంధించిన నిపుణులతో మైత్రి ఉంది. స్వయంగా నా ఫ్రెండ్ శ్రీధర్, ప్రతిష్టాన్ ఫౌండర్ శ్రీధర్ నా క్లాస్మేట్, చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి. అదేవిధంగా నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ సంబంధించి కోచింగ్ సెంటర్ నడిపాను, ఎంసీఏ. కాబట్టి అనేక మంది స్టూడెంట్స్ నాకు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా అనేక మంది ఐఐటిఎన్స్ తోటి, మా పరివారంలో ఉండేటువంటి సాఫ్ట్వేర్ నిపుణులతోటి మాట్లాడుతుంది. స్వయంగా నా ఒక కుమారుడు ఐఐటీలోనే కంప్యూటర్ సైన్స్ చేశాడు. వీళ్ళందరితో మాట్లాడినాక నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, వీళ్ళు చేసే జాబ్స్, సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి జాబ్స్లో బహుశా 90% కంటే పైన ఉద్యోగాలకు, మొత్తం ఉద్యోగాలకు ఎలాంటి బేసిక్ నాలెడ్జ్ అవసరం లేదు. అంటే ఇంటర్మీడియట్లో అంత స్థాయిలో నేర్చుకునే ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఈవెన్ మ్యాథమెటిక్స్ కానీ అవసరం లేదు. చాలామంది చెప్తున్న విషయాలు 90% ఐటీలోని ఉద్యోగానికి చేయడం కోసం 10th క్లాస్ సంబంధించినటువంటి బేసిక్ మ్యాథమెటిక్స్ సరిపోతుంది, బేసిక్ ఇంగ్లీష్ సరిపోతుంది. ఆ పరిజ్ఞానంతో మంచి కోడింగ్ స్కిల్స్ నేర్చుకుంటే, కొద్దిపాటి కమ్యూనికేషన్, 10th క్లాస్ పరిజ్ఞానంతో వాళ్ళు ఏ కోర్స్ చదివినా కూడా కొద్ది కాలంలోనే 40-50 లక్షల ప్యాకేజ్ ఉండే ఉద్యోగానికి చేరుకోవచ్చు. ఇది అందరూ చెప్పేటువంటి విషయం. అందరిలో దీనికి ఏకాభిప్రాయం ఉంది. అంటే నిజంగా ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే ఇన్ని కోచింగ్లు, ఇన్ని సబ్జెక్టులు, ఇన్ని ఎంట్రన్స్లు, ఇంత నిద్రాహారాలు లేని చదువు, అంటే ఒక మంచి సాఫ్ట్వేర్ నాలెడ్జ్ పర్సన్కు ఎలాంటి పెద్ద టెక్నాలజికల్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. అంటే 10th క్లాస్ పరిజ్ఞానంతో కూడా మంచి ప్లేస్మెంట్ తెచ్చుకోవచ్చు. ఇది ఇండస్ట్రీ వాళ్ళు చెప్పేటువంటి మాట. సరే, అన్ని జాబ్స్కు కాదు, కొన్ని రెగ్యులర్ స్పెసిఫిక్ ఉండేటువంటి ఉద్యోగాలకు అవసరం పడి ఉండొచ్చు. నేను చెప్పేది 90% పైగా ఉద్యోగాల గురించి చెప్తున్నాను. సో మరి ఇంతే పరిజ్ఞానం అవసరం ఉంటే, చాలామందికి అభిప్రాయాలు ఏంటంటే ఐఐటీలు చేరితేనే అద్భుతమైన ప్లేస్మెంట్ వస్తుంది ఒకటి, జేఈ మాత్రమే మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం కోసం ఏకైక ప్రత్యామ్నాయం అనేది ఈ రెండు అపోహలు ఉన్నాయి. వాస్తవం ఏంటి? 10th క్లాస్ ఉండే మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉండి, కొంత లాజిక్, కొంత కమ్యూనికేషన్ ఉంటే మీకు 40-50 లక్షల ప్లేస్మెంట్ తెచ్చుకోవచ్చు. కానీ చేస్తున్నది ఏంటి? చిన్నప్పటి నుంచి 3వ తరగతి నుంచి 4వ తరగతి నుంచి కనీసం 6వ తరగతి నుంచి ఐఐటి ఫౌండేషన్, ఐఐటి కోసమే కోర్సులు, ఐఐటి కోసమే స్కూళ్ళు, ఐఐటి కోసమే మెంటర్స్, ఐఐటి సంబంధించినటువంటి పేద 10,000 కోట్ల వ్యాపారం ఉండేటువంటి ఒక పేద వ్యవస్థ నిర్మాణం ఉండేది భారతదేశంలో, పేరెంట్స్ యొక్క ఆశలు, అత్యాశల కారణంగా. సో ఇప్పుడు మనకు 2 విషయాలు. మనకు నాలెడ్జ్ అవసరం లేదు, సరే సార్, మరి మీరు అంటున్నారు, కానీ 10th క్లాస్ చదివితే మాకు ప్లేస్మెంట్ వస్తుందా? రాదు కదా. 10th క్లాస్ నాలెడ్జ్ ఉన్నా మరి ఏదో ఐఐటీలకో, సాఫ్ట్వేర్ వాటికో, పెద్ద పెద్ద కాలేజీకి వెళ్ళాలి కదా, జేఈ రాయాలి కదా, మాకు పరిష్కారం ఏంటి అని మీరు అనొచ్చు. సో ఐఐటీ వస్తే బాగా ప్లేస్మెంట్ వస్తుందో, మీ నాలెడ్జ్ 10th క్లాసే ఉండొచ్చు, అవసరం పడవచ్చు, కానీ ఐఐటీ చేయడం వల్ల ప్లేస్మెంట్ వస్తుంది కదా, బయట రావు కదా, మరి హై స్కూల్కి రావు కదా, గవర్నమెంట్ కాలేజీకి రావు కదా, ఇంటర్మీడియట్ కాలేజీకి రావు కదా, డిగ్రీ కాలేజీకి రావచ్చు కదా, మీరు అనొచ్చు, ఒప్పుకుంటారు. కానీ వాస్తవం ఏంటంటే ఐఐటీల ద్వారా మాత్రమే మంచి ప్లేస్మెంట్ రావడం లేదు. గతంలో నేను ఇంతకుముందు చేసిన వీడియోలో కూడా చెప్పాను, ఐఐటీలతో సంబంధం లేకుండా అనేక ఇతర కాలేజీల్లో కూడా ఐఐటీ కంటే మించిన ప్లేస్మెంట్స్ వస్తాయని చెప్పి ఒక వీడియో ఇస్తారు. చూడండి, దాన్ని ఇక్కడ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను.
ఆ వీడియో కూడా మొత్తం చూడండి. నేను ఇప్పుడు ప్రస్తుతం కాలేజీ లోతులకు వెళ్ళడం లేదు. మీకు సమస్య ఏంటంటే మీరు ఇంత కోరుకుంటున్న చిన్నప్పటి నుంచి గూపాలతో ఐఐటి అని నేర్పిస్తున్నటువంటి మీ పిల్లలకు ఐఐటిలో చేరినప్పటికి కూడా అద్భుతమైనటువంటి ప్రమాణాలు లేవు. ఐఐటిలో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి అనేది వాస్తవము. సరే, టాప్ ఐఐటిలో బికాజ్ ఆఫ్ ఐఐటి అల్యూమిని నెట్వర్క్, బికాజ్ ఆఫ్ టాప్ స్టూడెంట్స్ ఏరడము, అనేక కారణాలు అయితే ఐఐటీలలో మంచి ప్రమాణాలు టాప్ ఐఐటిలో ఉన్నాయి. కానీ అన్ని ఐఐటిలో ప్రమాణాలు లేవు. కాబట్టి ఐఐటీల్లో ప్రమాణాలు పడిపోతూ ఆల్టర్నేటివ్ ఇన్స్టిట్యూషన్ అన్నప్పుడు జేఈ ఎగ్జామ్కు ఇంత వర్క్ చేయాల్సిన అవసరం ఏమున్నది? చిన్నప్పటి నుంచి అన్ని స్కిల్స్ పోగొట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? ఇది నా పాయింట్. ఒకటి ఐఐటీలో నేర్చుకునేటువంటి 45-50 సబ్జెక్ట్స్లు, లేదా ఎన్ఐటీలో నేర్చుకునేటివి, లేకపోతే సిబిఐటీలో నేర్చుకునేటివి, లేక బిట్స్లో నేర్చుకునేవి, లేక విట్లో నేర్చుకునేటివి, లేక ఏపీలో ఉండేటువంటి ఎస్ఆర్కేఆర్లోనో, విష్ణులోనో, మరొక దానిలోనో, ఆంధ్ర యూనివర్సిటీ నేర్చుకునేటువంటి ఎన్ని సబ్జెక్ట్స్లో నిజంగా మీ జాబ్ ప్లేస్మెంట్కి అవసరమయ్యేటువంటి సబ్జెక్ట్స్ 3 నుంచి 5, 50 ప్లేస్మెంట్స్ ఉంటే 3 నుంచి 5 సబ్జెక్ట్స్ మాత్రమే మీ ప్లేస్మెంట్కి అవసరం మాత్రమే. కాబట్టి ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజ్ నేర్చుకునేటువంటి చాలా సబ్జెక్ట్స్ యొక్క పరిజ్ఞానము మీరు వేసే 90% మంది ఉద్యోగాలకు అవసరం లేదు. మీరు అనొచ్చు అది కరెక్టే, కానీ మా ప్లేస్మెంట్ కావడం కోసం మంచి కాలేజ్ కోసం వెతుకుతున్నాం, సబ్జెక్ట్ అవసరం ఉందో లేదో సంబంధం లేదని మీరు అనొచ్చు. నా సమాధానం ఏంటంటే, మీరు సాఫ్ట్వేర్ ఎదగాలనుకున్నట్టయితే ప్రతిదానికి కూడా ఒక సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఉంటుంది. కానీ ఒక్కో రంగంలో సాఫ్ట్వేర్ రంగం సాఫ్ట్వేర్ రంగం దానంతలో అది ఒక ఇండస్ట్రీ కాదు. సాఫ్ట్వేర్ రంగం యొక్క అప్లికేషన్ వివిధ రంగాలకు కూడా మనం ముడిపడి ఉంటుంది. అంటే సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి సర్వీసెస్ బ్యాంకులకు ఉంటాయి, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్కి ఉంటాయి, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన హోటల్స్కి ఉంటాయి, సాఫ్ట్వేర్ సంబంధించిన పరిజ్ఞానం స్విగ్గీ, జొమాటో లాంటివి, ఓలా, ఊబర్కు, అమెజాన్, మిగతా అలాంటి సంబంధించినటువంటి వాటికి, అనేక గవర్నమెంట్ సర్వీసెస్కు, డిఫెన్స్కు, అంటే రకరకాల మెకానికల్ ఇంజనీరింగ్కు, లేకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కు, సివిల్ ఇంజనీరింగ్కు, మెటలర్జీ ఇంజనీరింగ్కు, అన్ని రకాల వాటి ఎడ్యుకేషన్ అప్లికేషన్స్, యాప్స్, సర్వీసెస్, ఇంటెలిజెన్స్, ఇట్లా అనేక రకాల వాటికి సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ రాయాలి. పాయింట్ జాగ్రత్త వినండి. అంటే సాఫ్ట్వేర్ రంగం అనేది సాఫ్ట్వేర్ సంబంధించిన నాలెడ్జ్ అనేది ఏదో ఒక రంగానికి అప్లై చేస్తేనే వాళ్ళు జాబ్ చేయగలుగుతారు. మనం ఏం చేస్తాం, ఏ రంగానికి సంబంధించిన నాలెడ్జ్ నేర్చుకోవడం లేదు. చిన్నప్పటి నుంచి అదే ఎంట్రన్స్ కోసము 6వ తరగతి నుంచి 10వ తరగతి నుంచి 12వ తరగతి కోసం, తర్వాత ఇంజనీరింగ్ తర్వాత కూడా అవే నేర్చుకుంటున్నాం. ఎవరైతే గలుగుతారు, వివిధ రంగాలకు సంబంధించిన నాలెడ్జ్ కానీ, వివిధ హాబీస్ ద్వారా మిగతా రంగాల్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ను గుర్తించి ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇచ్చేటువంటి ఒక పరిజ్ఞానం ఎవరికైతే ఉంటుందో, ఎక్కడ సాఫ్ట్వేర్ అనువర్తింపేయాలి, అప్లై చేయాలనేటువంటి విషయం మీద అవగాహన ఉంటుందో వాళ్ళు జీవితంలో రాణిస్తారు. దానికోసం ఇంకా అనేక ఇతర రంగాలు, అందుకే హాబీస్ ఉండాలి. క్రికెట్ రంగానికి కూడా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం పడుతుంది, స్టాటిస్టికల్ అనాలిసిస్ అవసరం పడుతుంది. కాబట్టి ప్రతి మనిషికి కూడా హాబీస్ అనేవి కేవలం టైంపాస్ కోసము, రిలాక్సేషన్ కోసం మాత్రమే కాదు. మీ హాబీస్ ఉన్నప్పుడు ఆ రంగంలో ఉండేటువంటి సమస్యను గుర్తించి ఆ రంగంలో చేయాల్సిన ఇన్నోవేషన్స్ ఉన్నప్పుడు మీ సాఫ్ట్వేర్ రంగం అనువర్తింపేయడం ద్వారా మీరు అత్యున్నత స్థితి వేయగలుగుతారు. మీకు అప్పుడు ఆ సాఫ్ట్వేర్ రంగంలో మీరు చాలా హయ్యెస్ట్ పొజిషన్ మీరు చేరుకుంటారు. కాబట్టి సాఫ్ట్వేర్ తోటి ఇతర కొన్ని రంగాల మీద మీకు అవగాహన ఉండాలి. మీ కామర్స్ సిస్టమ్ ఉంటే కామర్స్, అకౌంట్సింగ్ ఉంటే అకౌంట్స్, ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఫిజిక్స్, లేకుంటే అనేక ఇతర రంగాల యొక్క నాలెడ్జ్ అవసరం ఉంటుంది. కాబట్టి మీకు ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను, కిరణ్ గారితో ఇంటర్వ్యూ చేశాను నేను, స్కైరూట్ అంటే వైస్ ప్రెసిడెంట్ తోటి. సాఫ్ట్వేర్ ప్లస్ కోర్ నాలెడ్జ్ అనేది అంత వాళ్ళకి మాత్రమే ఫ్యూచర్ ఉంటుంది. కోర్ అంటే ఇంజనీరింగ్ చదవాల్సిన అవసరం, మీకు ఏదో ఒక రంగం. మీ బీకామ్ వాళ్ళు కూడా కంప్యూటర్ సైన్స్ నేర్చుకుని అద్భుతాలు చేయొచ్చు, ఎందుకంటే అకౌంటింగ్ రంగం మీద వారికి పరిచయం ఉంటుంది. కాబట్టి సాఫ్ట్వేర్ యొక్క విస్తృతి ప్రతిదాని మీద ఆక్టోపస్ లాగా ఉంది. కాబట్టి జీవితం మొత్తం పెద్దగా జీవితంలో సాఫ్ట్వేర్ రంగంలో ప్రాధాన్యత లేని జేఈ మీదనే కేంద్రీకరించకుండా మీ స్కూల్ నుంచే వివిధ రంగాలపై పరిజ్ఞానం తెచ్చుకోండి. వివిధ హాబీలను డెవలప్ చేసుకోవడం ద్వారా ఆ హాబీలకు సంబంధించిన పరిజ్ఞానం వస్తుంది.
ఆ హాబీలను ఎంకరేజ్ చేయండి. ఆ హాబీ ఉన్నప్పుడు, ఆ డొమైన్ నాలెడ్జ్ ఉన్నప్పుడు, ఆ డొమైన్ నాలెడ్జ్లో ఐటీని అద్భుతంగా వర్తింపేసే ప్రాబ్లమ్ సొల్యూషన్ అనుకున్నప్పుడు జీవితంలో 50 లక్షలు కాదు 50 కోట్ల ప్యాకేజ్ కూడా వెళ్తారు. ఐఐటీలు మాత్రమే ఏకైక పరిష్కారం కానప్పుడు, ఐఐటీలో కేవలం మొత్తం రాసేవాళ్ళు 1% సీట్లే ఉన్నప్పుడు, మొత్తం ఐఐటీలోని కంప్యూటర్ సైన్స్ సీట్లు వాళ్ళకు ఆ ఎగ్జామ్ జేఈ రాస్తున్నటువంటి స్టూడెంట్స్ ఇంకతో పోలిస్తే 0.2%, 500కు ఒక సీట్ ఉంది. అంత క్లిష్టమైన పరిస్థితుల్లో అంత రిస్క్ ఉన్నప్పుడు 599 మంది 500 మందికి 499 మందికి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ సీటు రాదనేది యథార్థం. అది తెలిసి ఆ 0.2% ప్రాబిలిటీ కోసం జీవితం మొత్తం అన్ని రకాల నాలెడ్జ్ను, అన్ని రకాల కోర్సులను, అన్ని రకాల సామర్థ్యాలను, అన్ని రకాల ఆనందాలను, అన్ని రకాల డెవలప్మెంట్స్ను, ఫిజికల్, సోషల్, ఎమోషనల్, కల్చరల్, ఇన్ని రకాల డెవలప్మెంట్స్ పరిత్యాగించి ఒక్క జేఈ మెయిన్స్ ఉంటుంది. ఇంత క్రేజ్ జేఈ మెయిన్స్ ఉండడం వల్ల సమాజానికి, దేశానికి, ఆ ఇండివిజువల్కు, ఆ కుటుంబానికి మంచిది కాదు. కాబట్టి జేఈ పిచ్చును వదిలేయండి, ప్రశాంత పిల్లలు చదువుకొనియండి, స్వతసిద్ధంగా వాళ్ళ మనసును వికాసం కలిగేయండి. ప్రపంచంలో ఇంటెలిజెన్స్ కంటే ఇన్నోవేటర్స్కు స్కోప్ ఎక్కువ ఉంది. మీకు బిల్ గేట్స్కి ఇంటెలిజెన్స్ మైక్రోసాఫ్ట్లోనే ఉన్నారు. సుందర్ పిచ్చే కంటే చాలా ఇంటెలిజెన్స్ ఆమె దగ్గర పనిచేసే వాళ్ళు చాలామంది గూగుల్లో ఉన్నారు. కాబట్టి ఇంటెలిజెన్స్ కాదు, ఇన్నోవేషను, ఆర్గనైజింగ్ ఎబిలిటీసు, ఒక వ్యవస్థ నిర్మించడము, కలిసి పనిచేయడము, సహకరించుకోవడము, ఒక సృజనాత్మకత, క్రియేటివిటీ ఇట్లా ఉన్న వాళ్ళు జీవితంలో రాణిస్తారు తప్ప కేవలము మీకు ఉండేటువంటి ఎంట్రన్స్ల ఆధారంగా ఉన్న వాళ్లకు ఒక పరిధి వరకు మాత్రమే చేరుకుంటారు. ఏ పరిజ్ఞానంలో కూడా ఓన్లీ సాఫ్ట్వేర్ నేర్చుకుని ఎంటర్ సక్సెస్ అయిన వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళ శాతం చాలా తక్కువ. కానీ బహురంగమైనటువంటి, బహుముఖమైనటువంటి ప్రజ్ఞ, బహుముఖమైనటువంటి వికాసం ఉన్న వాళ్ళు మాత్రమే జీవితంలో అత్యున్నత స్థితికి చేరుతారు. కాబట్టి జేఈకి ఇంత క్రేజ్ పనికిరాదు. జేఈ మాత్రమే జీవితానికి పరిష్కారం కాదు. జేఈ పిచ్చిని విద్యార్థులు వదిలేయండి. ఈ అనేక కార్పొరేట్ మాఫియాల మత్తులో పడకండి. 10th క్లాస్ పరిజ్ఞానంతో కూడా జీవితంలో అత్యున్నత స్థితికి చేరుకోవచ్చు. ఏదో ఒక మామూలు ఇంజనీరింగ్ కాలేజ్ చేరవచ్చు. అనేక ప్రత్యామ్నాయ ఇంజనీరింగ్ కాలేజెస్, ఐఐటీ కన్నా మించిన వాటి గతంలో వీడియోస్, దాని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. మీకు మంచి ఇంజనీరింగ్ కాలేజీల గైడెన్స్ కోసము ఎస్బీఐ టాక్స్ ప్రతిష్టానం కలిసి ఒక అద్భుతమైనటువంటి గైడెన్స్ కోర్స్ ఉంది. ఇయర్ లాంగ్ సౌండ్స్ ఆల్రెడీ ఆగస్టులో బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. దాని వివరాల కోసం స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసినట్టయితే మీకు మీ కోర్సులో చేరితే మీకు రెగ్యులర్గా జూమ్ మీటింగ్స్, గైడెన్స్, ఎక్స్పర్ట్ టాక్స్, మీకు అనేక రకాల గైడెన్స్, అన్ని రకాల ఇంజనీరింగ్ ఎంట్రన్స్లకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల ఇంజనీరింగ్లో బెస్ట్ ఏది చూజ్ చేసుకునే దాని మీద మీకు గైడెన్స్ పూర్తిసారి ఇవ్వబడుతుంది. ఈ అవకాశం వినియోగించుకుని సూచన. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.